ఆయనో డాక్టర్, ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి. బతికున్నప్పుడు తన వైద్యంతో ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడారు, ఎంతో మందిని రక్షించారు. ఇక ఇప్పుడు చనిపోతూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. అవయవాలు దానం చేసి 4 కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు. అసలు ఏం జరిగింది? ఎవరా డాక్టర్? నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గరలోని గోగువారి గూడానికి చెందిన బండ్ల వీరేశ్వర్ డాక్టర్. 45 ఏళ్లకే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితేనేం మరో 4గురికి ప్రాణభిక్ష పెట్టారు. జ్వరం వచ్చి బ్రెయిన్ డెడ్ అవ్వడంతో ఆయన అవయవాలను 4గురికి దానం చేశారు కుటుంబ సభ్యులు. వీరేశ్వర్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అక్కడే 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత లండన్లో ఎండి సైకియాట్రీ పూర్తి చేసి సంకల్ప పేరుతో ఖమ్మం, నల్గొండ, కోదాడ, కొత్తగూడెం, తిరుపతిలో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. వీరేశ్వర్కి అభ్యుదయ భావాలు చాలా ఎక్కువ. కులాంతర వివాహం చేసుకున్నారు. ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కాగా కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వీరేశ్వర్ కరోనా బారిన పడటంతో ఖమ్మంలో చికిత్స తీసుకున్నారు. కోలుకోకపోవడంతో మెరుగైన చికిత్స కోసం గత ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్తో కన్నుమూశారు. అయితే బ్రెయిన్ డెడ్తో మరణించిన డాక్టర్ వీరేశ్వర్ అవయవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇతరులకు దానం చేశారు. వీరేశ్వర్ నేత్రాలు, ఊపిరితిత్తులు, ఒక మూత్రపిండం, కాలేయాన్ని దానం చేసి 4గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మనం మరణించిన తర్వాత శరీరం బూడిదవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. అలానే అవయవాలు కూడా. అదే వాటిని దానం చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్లలో వెలుగు నింపిన వాళ్ళమవుతాం. దీనిపై అవగాహన పెంచుకొని కొన్ని కుటుంబాలను కాపాడుదాం. ఏమంటారు? కామెంట్ చేయండి.